ఓయ్, మాట్లాడదామని పిలిచి ఎందుకు సైలెంట్గా ఉన్నావు? విక్రమ్, హలీమా సేఫ్గానే ఉందా? ఎందుకు అలా అడుగుతున్నావు? అది రాత్రి బాహేజీ చేస లేకుండా ఒబ్బడిగా చదువుకో, లేకపోతే నువ్వు కూడా మీ వదినలా చదువుకో. అన్నాడు. ఏంటి, మీ బాహీజీ ఎలా అన్నాడా? వాడు చెప్పిందంతా ఉత్తి మాటలే. మీ బాహీజీని అనవసరంగా హీరో విల్ని చెయ్యొద్దమ్మా, ఎందుకంటే వాడికి అంత సీన్ లేదండి. ఏదో నీ ముందు మీ వదిన ముందు అలా బిల్డప్ దొబ్బుతాడు అంతే. అయినా నువ్వేం భయపడకు, ఎందుకంటే వాళ్ళు స్టేషన్లో డ్రాప్ చేసింది నేనే. వాళ్ళు ఈ పాటికి హ్యాపీగా చేరుకుని వాళ్ళ లైఫ్ వాళ్ళు గడుపుతున్నారు. నువ్వేం టెన్షన్ పడకు. అయినా నేను ఉండగా వాళ్ళని నిన్ను ఎవరు ఏం చేయలేరు, సరేనా? సరే. హే, నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. మళ్ళీ కలుద్దాం. బాయ్.